కడప జిల్లా బద్వేలు పట్టణంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుడుమెల్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గ ఉద్యమి జనసేన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ సమన్వయకర్త మరియు అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర హాజరై జనసేన పార్టీ సభ్యత్వం, ప్రజల సంక్షేమంపై కార్యకర్తలకు, స్థానిక జనసేన మండల నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు. అనంతరం జనసేన మండల నాయకుల ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వాన్ని స్వీకరించే కార్యకర్తలను రాష్ట్ర నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి గత నెల 26 నుంచి ఒక పండుగ వాతావరణంలో ఒక మహాయజ్ఞంలాగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా జరుగుతుందో మనందరూ తెలుసు. నా పేరు టీసీ వరుణ్ అండి, అనంతపురం జిల్లా జిల్లా అధ్యక్షుడు, అమలా చైర్మన్. నన్ను ఇక్కడ కడప పార్లమెంట్ సమన్వయకర్తగా ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా బ్రహ్మాండంగా కడప పార్లమెంట్లో ముందుకెళ్తారని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. ఒక పండుగ వాతావరణంలో అందరూ కలిసికట్టుగా ఏకమయ్యి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీటింగ్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి డోర్ అయితేనం కానీ, అదేవిధంగా సెంటర్స్లో అయితేనం కానీ ప్రతి ఒక్క చాటి కార్యక్రమం తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా జన సైనికులందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ పండుగ తీసుకుపోతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. కార్యకర్తలకు తోడు ఉండాలి, జన సైనికులకు తోడు ఉండాలని చెప్పి మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి దానికి కట్టుబడి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తూ విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి అహుడా చైర్మన్ మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు గురునాన్న గారికి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మీటింగ్ల ద్వారా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి తెలియజేయడం ఏంటంటే, మేము బద్వేలు ఎప్పుడు బద్వేలు గడ్డ జనసేన అడ్డాలాగే ఉన్నది. ఇక్కడ దాదాపు 3000 సభ్యత్వాలు కానీ క్షేత్రస్థాయిలో ట్రిపుల్ అంటే 10,000 మందికి చేసుకుంటామని చెప్పారు. ఇక్కడ మాకున్నటువంటి నాయకులందరూ మీరు చూస్తుంటారు, పత్రికా విలేకరులుగా మీ ద్వారానే అడుగుతున్నాం. మాకు కష్టం ఉంది, నష్టం ఉంది అన్న మేమైతే అందరం టుగెదర్గా చేయబట్టుకొని జై జనసేన అంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం మా సభ్యత్వ నమోదు ఇది. ఎందుకు నువ్వు అంత గర్వంగా ఉన్నావు, ఎందుకు నువ్వు అంత పొగరుగా ఉన్నావు అంటే, మా గర్వము, మా బలుపు, మా గెలుపు అన్నీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యుడు కాబట్టి నేను అంత ధైర్యం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అదేవిధమైనటువంటి మన కడప సుందర శ్రీనివాస్ గారి సలహాలతో ముందుకు నడుస్తూ ఎలా అని చెప్పేసి ఇక్కడ మేము పార్టీ పదవులు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్టీ నిర్మాణ దశలో నుంచి పార్టీ నిర్మాణం చేసుకోవాలంటే మనమే కలిసి నడవాలి. ఈ పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలంటే మన రెక్కల కష్టంతో మనమే నిలబెట్టుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడడం కంటే మనము చేయి కలిపి అందరం ఈ జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకుపోయి 7 మండలాల్లో ఎంతో బలోపేతంగా చేసుకోవాలి. నన్ను పిలవలేదు, నన్ను పుట్టిన పిలవలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇలాంటివన్నీ దయచేసి వదిలేద్దాం. ఇక నుంచి రాబోయే భవిష్యత్తు 25 సంవత్సరాల మన ప్రయాణం ఉంది కాబట్టి అందరం అన్నదమ్ములుగా, సోదరులుగా చేయి కలిసి నడిచి ఈ పార్టీ నిర్మాణం మనమే చేసుకుందాం. మనకు ఎస్టాబ్లిష్ పార్టీ లాగా ఒక వైసీపీ లాగానో మరొక పార్టీ లాగానో మనకు ఎస్టాబ్లిష్ లేదు. మనమే నిర్మించుకోవాలి. ఇక్కడ మనమే వర్గంలో ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు జనసేన జెండా ఎగరేస్తుందని మేము మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.